వీణా బిఫోర్ 7 days మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 40 minutes తో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే, ఈ మూవీలో తీసుకుంది ఒక రియల్ స్టోరీ. ఇది ఒక రియల్ స్టోరీ అయినా మూవీలో ఎగ్జిక్యూషన్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మూవీ స్టార్ట్ చేయడం కూడా కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు గైస్. స్టార్టింగ్ సీన్ కొంచెం బాగుంటుంది. స్టార్టింగ్ లో ఒక 10 నిమిషాలే కొంచెం బాగుంటుంది గైస్. ఆ సీన్ లో కూడా ఎమోషన్ కొంచెం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గైస్ కొంచెం లాగ్ చేస్తారు. నాకైతే కొంచెం లాగ్ చేసినట్టు అనిపించింది. అలాగే అక్కడక్కడ కొన్ని సీన్స్ లో అయితే డబ్బింగ్ మరీ అంతగా బాగలేదు గైస్. కొన్ని సీన్స్ లో అయితే తమిళ్ డబ్బింగ్ వస్తుంది. అక్కడక్కడ అయితే డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ గా లేదు. బట్ మూవీలో స్టోరీ, ఎగ్జిక్యూషన్, విజువల్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆఫ్టర్ ఒక 40 minutes తర్వాత మూవీ స్టోరీ చేంజ్ అవుద్ది. మూవీ స్టోరీ నరేటింగ్ చేంజ్ అవుద్ది. అక్కడ నుంచి కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది. ఆఫ్టర్ ఒక 1 hour తర్వాత గైస్ మూవీలో ఒక సీన్ వస్తుంది మామ. ఆ సీన్ ఉంటుంది మామ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ సీన్ లో ఎమోషన్ గానీ, డెప్త్ గానీ, ట్విస్ట్ గానీ చాలా అంటే చాలా బాగుంటాయి. లిటరల్లీ ఏంటంటే నువ్వు ఆ సీన్ చూస్తుంటే గైస్ మూవీలో నువ్వు ఇన్వాల్వ్ అయిపోతావు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరోయిన్ ని స్టార్టింగ్ ఎవరో చంపేస్తారు. అసలుకి మన హీరోయిన్ కి ఏం జరిగింది, ఎవరు చంపారు, ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, ఒక రేప్ సీన్ ఉంటుంది. అదైతే కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా మూవీలో తెలుగు డబ్బింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే కొంచెం బాగుండు అనిపించింది గైస్. మూవీ అయితే కొంచెం డిఫరెంట్ ఫీల్ తెప్పించేది. ఈ డబ్బింగ్ వల్ల అయితే కొన్ని సీన్స్ అయితే మనకు కొంచెం నచ్చకపోవచ్చు, కొంచెం ఇరిటేటింగ్ గా వస్తుంది. ఇంకా మూవీలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఒక అతను ఉంటాడు గైస్. అతని గురించి ఇంకా కొంచెం బాగా చూపించుంటే కొంచెం బాగుండు అనిపించింది. తను క్యారెక్టర్ గానీ, తన ఇన్వెస్టిగేషన్ కొంచెం బాగున్నాయి. కాకపోతే చివరికి ఏం వాడుకోలేదు అనమాట. నార్మల్ గా అలా వదిలేశారు అంతే. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బాగున్నాయి. మనకి దయ్యాన్ని చూపించేటప్పుడు కొంచెం బాగా చూపించారు గైస్. అక్కడ విజువల్స్ గానీ, అక్కడ డిజైనింగ్ గానీ కొంచెం బాగుంది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది. ఈజ్ వన్ టైం వాచబుల్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.